ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్, సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, వాట్ నాట్, మనందరికీ సుపరిచితులు హరి రఘుప్రియ గారు. నమస్కారం అమ్మా. నమస్తే నాన్న మాధురి. ఇంకా వినాయక చవితి వచ్చేస్తుంది కాబట్టి చాలా విషయాలు ప్రజల్లోకి వెళ్ళాలి, మనం తెలుసుకుని మన పిల్లలకి కూడా అందులో ఉండే సారాన్ని తెలియజేయాలి. కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతానమ్మా. చెప్పండి. అయితే మనకి వినాయక చవితి వచ్చిందంటే అసలు విగ్రహాలు చాలా చాలా బాగుంటాయి. ప్రతి సంవత్సరం కూడా చెప్తూనే ఉంటారు ఎకో ఫ్రెండ్లీ గణేష్ అనే వాడాలి, మట్టి గణపతినే పూజించాలి అని. అసలు మట్టి గణపతినే ఎందుకు పూజించాలంటారు? శాస్త్రం ఏం చెబుతుంది? ఎస్, మట్టి గణపతినే పూజించాలి. ఎందుకు అంటే కనుక మట్టి అనేది భూతత్వానికి సంబంధించినది. మనకి బృహత్ సంహిత పురాణంలో కూడా మనకి చెప్పింది ఏంటంటే, మనకి పార్వతీ అమ్మవారు ఒళ్ళు నలిస్తే వచ్చిన మట్టితోనే కదా, మనకి ఆ వినాయకుడు కథ తెలిసిందే కదా. అయితే ఒళ్ళు నలిస్తే వచ్చిన మట్టితో తయారైన వినాయకుడినే ప్రాణప్రతిష్ఠ చేసి పూజించడం జరిగింది. అయితే తర్వాత గజాసురుడు తలకు పెట్టడము, ఏది అయినప్పటికీ ప్రాణప్రతిష్ఠ ఆ తల్లి చేసింది మట్టితోనే. కాబట్టి మనం కూడా మట్టితోనే వినాయకుడి తయారు చేసిన మట్టితో వినాయకుడినే మనం పూజించాలి. ఈ పూజించడం వల్ల 1000 యాగాలు చేసిన ఫలితం ఒకటి వస్తుంది. తర్వాత భూతత్వంతో పాటు అంటే మట్టిలో మనకి ఈ పంచభూతాలు సమ్మిళితమైనటువంటి మంచి అంశం ఇందులో ఈ మట్టి వినాయకుల్లో ఉంది. అదేంటంటే మనకి చక్రాలు ఎన్ని? 7 చక్రాలు. మూలాధార చక్రంకి అధిపతి వినాయకుడు. అయితే ఈ వినాయకుడిని మట్టితో తయారు చేయడం వల్ల పంచభూతాల తత్వము మట్టిలో ఉంటుంది. అంటే దేని నుంచైతే పదార్థము ఉద్భవించబడిందో తిరిగి మళ్ళా దానిలోకే లయం అవ్వాలి. అర్థమైందా? ఉద్భవించిన పదార్థం ఏదైనప్పటికీ అది లయం అవ్వాల్సింది కూడా అందులోనే. దీనికి మన మనిషి దేని నుంచి పుడతాడు? మట్టి. పంచభూతాల తత్వంతో మట్టి నుంచి పుట్టాడు. మనకి ఎక్కడ చూసినా మట్టి అనేదే ఉంటుంది. సో మట్టి నుంచి పుట్టాడు అంటే కోతి నుంచి పుట్టాడు అని మనకి వెటకారంగా చెప్పొచ్చు. అంటే మానవుడి ఆకృతి కోతి నుంచి పుట్టింది, కానీ మట్టిలో పుట్టి మళ్ళా మట్టిలోనే కలిసేది, మట్టిలోనే లయమయ్యేది ఏ శక్తి అయినా సరే. ఈవెన్ మొక్కలు కావచ్చు, పశుపక్షాదులు కావచ్చు, మన శరీరం కావచ్చు, ఏదైనా సరే. అలాగే వినాయకుడు కూడా మట్టిలోంచే, మట్టి అనే వస్తువులోంచే పుట్టి మళ్ళా మట్టిలోనే లయం అవ్వాలి, మళ్ళా మోక్షాన్ని పొందాలి. మనమైతే మోక్షము, ఆయనైతే తిరిగి యథాస్థానానికి వెళ్ళడము. అయితే ఈ ఒక్క మట్టి వినాయకుడిని పూజించడం వల్ల మన పంచభూతాలతో పాటు ఆ పంచభూతాల యొక్క అధిదేవతలను కూడా పూజించినట్టే. భూతత్వానికి అధిపతి మనకి వినాయకుడు, ఆకాశతత్వానికి అధిపతి శివుడు, జలతత్వానికి అధిపతి నారాయణుడు, వాయుతత్వానికి అధిపతి మన వరుణదేవుడు, తర్వాత అగ్నితత్వానికి అధిపతి మనకి అగ్నిదేవుడు. సో ఈ మట్టి వినాయకుడిని పూజించడం వల్ల ఇండైరెక్ట్గా, పరోక్షంగా ఈ అధిదేవతల్ని కూడా పూజించినటువంటి ఫలితం వస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, మనకి స్కంద పురాణం ద్వారా చెప్పింది, ఈ మట్టి వినాయకుడిలో అంటే భూతత్వానికి సంబంధించినది సగానికి సగము మట్టి, అంటే అర్ధ భాగము భూతత్వానికి చెందినది. మిగిలిన 1/8, 1/8, 1/8 ఈ మిగిలిన అర్ధభాగాలు మిగతా తత్వాలకి చెందినవి. అంటే ఎక్కువ శాతము మట్టికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కాబట్టి మనం మట్టి వినాయకుడినే పూజ చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అసలు ఈ మట్టి వినాయకుడిని పూజించడంలో రకరకాలవి, అంటే శిలలతో తయారు చేస్తారు, లోహాలతో తయారు చేస్తారు. అసలు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనూ కెమికల్స్తో చేసిన వాటి వల్ల మనకి 5 పైసలు ఫలితం రాదు. అసలు ఫలితం రాకపోగా మనకి అరిష్టాలే కలుగుతాయి. పర్యావరణాన్ని ఇంకా పాడు చేసిన వాళ్ళ, పర్యావరణం పక్కన పెడదాం, మనకి అరిష్టాలు వస్తాయి కదా. ముందు మన తర్వాత పర్యావరణం చూసుకుందాము. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినా, లేదంటే లోహాలతో తయారు చేసినా, మనం ఎంత కోటీశ్వరులైనా బంగారు వినాయకుడితో తయారు చేసా
వినాయకుడిని పూజిస్తామనుకోండి, మళ్ళీ తిరిగి దాన్ని అనిపేయాలి కదా, ప్రాణప్రతిష్ఠ చేస్తాం కదా, బంగారం తీసుకెళ్ళి అనిపేస్తామా, నిమజ్జనం చేస్తామా, వెండి చేస్తామా, అవేమీ చేయవు. మళ్ళా మనం చేయవలసింది మట్టి వినాయకుడినే. మరి అటువంటప్పుడు అంటే మట్టిలో నీళ్ళల్లో కలిపేందుకు ఒక వినాయకుడు, పూజ చేసేందుకు ఒక వినాయకుడా? సో మరి ఫలితం ఎలా వస్తుంది మనకి? రాదు. కాబట్టి మట్టి వినాయకుడినే పూజ చేయాలి. అయితే మేము చాలా హైఫై వాళ్ళము, మేము పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళమని చెప్పి ఇంత విగ్రహాలు పెట్టేస్తున్నారు. 6 అడుగులు 7 అడుగులు వాళ్ళు ఇష్టం వచ్చిన అడుగులు పెడుతున్నారు. కానీ అది ఇంట్లో చేసుకునేటప్పుడు 7 నుంచి 9 అంగుళాల సైజు మాత్రమే మనం పూజ చేసుకోవాలి. అంతకు మించి ఎక్కువ చేసినట్టయితే కనుక మంచి ఎంతైతే ఇస్తాడో చెడు కూడా అంతే ఇస్తాడు. ఈయన వినాయకుడికి కథ తెలిసిందే కదా మనకి. ఆయన ఎంత తొందరగా అనుగ్రహిస్తాడో అన్ని విఘ్నాలను కూడా ఇచ్చేస్తాడు. చాలా ప్రతి పనిలోనూ ఆటంకం ఇస్తాడు. అయితే ఈ వినాయకుడిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని నేను రూపాలు చెప్తాను. అంటే ఏ వినాయకుడిని సెలెక్ట్ చేసుకోవాలనేది చెప్తాను. తల నుంచి పాదం వరకు ఒక్కొక్కటి చెప్తాను, శ్రద్ధగా వినండి. మనకి కళ్ళ దగ్గర నుంచి వద్దాము. కొంతమంది కళ్ళు తయారు చేసేటప్పుడు ఇలాగ కళ్ళు పెడతారు, మనిషికి ఉన్న కళ్ళు పెడతారు. అలాంటి కళ్ళున్న వినాయకుడిని కొనొద్దు. ఓహో. ఏనుక్కి ఎలాంటి కళ్ళు ఉంటాయో అలాంటి కోలకళ్ళు వినాయకుడినే మనం కొనుక్కోవాలి. రెండోది, నామాలు పెట్టేటప్పుడు కూడా రకరకాల నామాలు పెట్టేస్తున్నారు. అలాంటి నామాలు కాకుండా పూర్తిగా 3 రేఖలు విభూది రేఖలు ఉన్నది, మధ్యలో బొట్టు ఉన్నదే కొనాలి. ఎందుకు అంటే వినాయకుడు శివశక్తి స్వరూపుడు, శివుడికి అమ్మవారికి కలిపిన స్వరూపం. కాబట్టి ఆ 3 రేఖలు ఉన్న వినాయకుడినే కొనుక్కోవాలి. ఇక తర్వాత తొండం దగ్గరికి వచ్చేటప్పుడు కుడి చేతి వైపు ఒక తొండం తిరిగి ఉంటుంది, ఎడమ చేతి వైపు తొండం తిరిగి ఉంటుంది. కుడివైపు తొండం ఉన్న దగ్గర మనము వాడరాదు. అది గుళ్ళల్లోనూ కానీ పెద్ద పెద్ద ప్రదేశాల్లో కానీ వాడాలి. మన ఇంట్లో ఎడమవైపు ఉన్న తొండం గల వినాయకుడిని మాత్రమే పెట్టుకోవాలి. తర్వాత ఆ తొండం 4 చేతులు కలిగినటువంటి వినాయకుడిని కొనుక్కోండి. ఒక చేతిలోనేమో మోదకం ఉండాలి, ఇంకో చేతిలో కమలం ఉండాలి, మిగతా 2 చేతుల్లోనూ అంకుశము పాశము ఇవి ఉంటాయన్నమాట. ఈ 4 ఆభరణాలు ఉన్న వినాయకుడిని మనం కొనుక్కోవాలి. తర్వాత ఒక దంతము విరిగిన వినాయకుడిని కొనరాదు. ఒక దంతము పూర్తిగా ఉంటుంది, ఒక దంతం సగమే ఉంటుంది. ఆ సగం విరిగిన వినాయకుడు ఒక చేత్తో పట్టుకుని ఉంటాడు. ఆ విరిగిన దంతాన్ని ఒక చేత్తో పట్టుకున్నట్టుగా ఉన్న బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మని కొనకూడదు. అసలు ఆ పూజకి అర్హము కాదది. వృద్ధ గణపతి అంటారు దాన్ని. సో అది పూజకి పనికిరాదు. అలాంటి వినాయకుడిని కొనకండి. తరువాత తొండంలో ఎదురుకుండా ఉన్నవి ఉంటాయి. తొండము ఎదురుకుండా తిరిగి ఉంటుంది. అది కూడా మనం తెచ్చుకొని పూజ చేయకూడదు. పూజకి అర్హత లేదు ఆ వినాయకుడిని. లోపలికి ఉన్న తొండం ఉంటుంది, అది కూడా మనం పూజ చేయకూడదు. తొండం క్లియర్గా కనపడాలి, అది ఎదురుగా కనపడరాదు. ఈ సైడే అంటే కుడివైపు ఎడమవైపు 2 ఉంటాయి. ఎడమవైపుది మాత్రమే మన ఇంట్లోకి కావాలి. కుడి చేతిది అస్సలు కొనవద్దు. 7 నుంచి 9 అంగుళాల ఎత్తు కన్నా మించి కొనవద్దు. తర్వాత ఇక కిందకు వచ్చినట్టయితే ఎలుక వేరేగాను వినాయకుడు వేరేగాను పెట్టి తయారు చేస్తుంటారు బొమ్మలు. అలా ఇద్దరిని విడదీయకుండా ఇద్దరు ఒకే దగ్గర ఉండేలాగా కొనుక్కోండి. ఓకే. కాళ్ళ దగ్గర లేకపోతే ఆయన కూర్చున్న పీఠం ఉంటుందిగా, ఆ పీఠం మీద ఉండే ఎలుక కూడా ఆ పీఠం మీదే ఉండాలి. ఈ విషయాలు చూసుకొని టాప్ టు బాటము ఇన్ని తీసుకొని వినాయకుల్లో ఎంత ఉంటుందా అనేది కాకుండా ఇంత ఉంటుంది కాబట్టే మనము అలాంటి వినాయకుడినే పూజ చేయాలి. ఏదో పెట్టేశాము, ఏదో చేసేసాము, పూజ అయిపోయింది, మా ఇంట్లో వినాయకుడు పక్కింట్లో వినాయకుడు అని స్టేటస్లో పెట్టుకోవడానికి కాకుండా ఆయన మనకి పూజ చేయడం వల్ల ఐశ్వర్యము, జ్ఞానము, సిద్ధి, మోక్షము ఇస్తాడు. సో ఈ 4 ఇస్తాడు కాబట్టి మనం ఆయన్ని పూజించాలి. కాబట్టి ఇలాగ పూజిస్తేనే అవి వస్తాయన్నమాట. సో 4 చేతులు 4 రకాల ప్రతీకలు అన్నమాట. సో ఇలాంటి మనం ఇళ్లల్లో పూజ చేసుకునేటప్పుడు ఇన్ని చూసుకుని ఇన్ని రకాలుగా ఏదో ప్రతిమను కొనేసాము తక్కువకి ఇచ్చేసారని కాకుండా ప్రతిది టాప్ టు బాటము చెక్ చేసుకుని ఇలాంటి రూపురేఖలు ఉన్న వినాయకుడిని మాత్రమే మనం తెచ్చుకోవాలి. కొంతమంది కళ్ళు కూడా గమనించరు, కోపంగా ఉంటాయి కళ్ళు. అలాంటి వినాయకుడిని కొనద్దు. వాళ్ళు తయారు చేసే చోట చాలా రకరకాలుగా చేసేస్తారు. నవ్వుతూ ఉన్న వినాయకుడిని మాత్రమే తెచ్చుకోండి. ఓకే, ఇన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఏదో వినాయకుడు మట్టి బొమ్మ తెచ్చుకున్నామా తెచ్చేసుకున్నామని కాకుండా మొత్తం అన్నీ చూడాలి. కాసేపు టైం స్పెండ్ చేద్దాము.
సెలెక్షన్ చేసుకుందాము, మనం కంగారు పెట్టేది ఎవరు లేరు కదా. ఒక రోజు ముందుగా వెళ్ళి సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ చేసుకోండి. ఇది మనకి స్కంద పురాణంలో ఇంత వివరంగా రాయబడ్డారు. బహుశా ఇది ఇంత వివరంగా ఎవరు చెప్పి ఉండకపోవచ్చు. అవునవును. కాబట్టి ఇలాగా చూసుకుని వినాయకుడిని తెచ్చుకున్నట్టయితే, ఆ తెచ్చుకున్న వినాయకుడిని పూజ చేసినట్టయితే మనకు అన్ని సౌకర్యాలు కలుగుతాయి. చాలా చక్కగా తెలియజేసేందుకు ధన్యవాదాలమ్మా. నమస్తే.